ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని కుషాను రాజుల గురించి మరియు గాంధార కళ గురించి తెలుసుకుందాం. కుషానులు యూచి తెగకు చెందినవారు. పార్థియన్ల తర్వాత కుషానులు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినవారు. యూచి తెగకు చెందిన కుషానులు 5 శాఖలుగా ఉండేవారు. కుజల కడఫసిస్ లేదా మొదటి కడఫసిస్ అనేవాడు ఈ 5 భాగాలను ఒక్కటిగా చేసి కుషానుల వంశస్థాపనను ప్రారంభించాడు. మొదటి కడఫసిస్ నాణేల ప్రకారం ఇతను భారతదేశ వాయువ్య ప్రాంతాలకు అవతల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ తన పరిపాలనను సుస్థిరం చేసుకుని క్రీస్తు పూర్వం 41 నుంచి 54 వరకు పరిపాలించాడు. మొదటి కడఫసిస్ కుమారుడు వీమా కడఫాసిస్ లేదా రెండవ కడఫాసిస్ రాజ్యానికి వచ్చాడు. రెండవ కడఫాసిస్ భారతదేశ భూభాగాన్ని ఆక్రమించి పాలించాడు. రెండవ కడఫాసిస్ నాణేల ప్రకారం ఇతను శైవ మతంలోకి మారాడని తెలుస్తుంది. రెండవ కడఫాసిస్కు మహేశ్వర అనే బిరుదు కలదు. రెండవ కడఫాసిస్ కాలంలో బంగారు నాణేల చలామణిలో ఉండేవి. రెండవ కడఫాసిస్ తన రాయబరులను రోమ్ నగరానికి పంపేవాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రెండవ కడఫాసిస్ తరువాత కనిష్కుడు రాజ్యానికి వచ్చాడు. కనిష్కుడు క్రీస్తు శకం 78 నుంచి 102 వరకు పాలించాడు. క్రీస్తు శకం 78లో నూతన శకం ప్రారంభికుడు కనిష్కుడు. కనిష్కుడు కుషాను రాజులందరిలో గొప్పవాడు మరియు గొప్ప యోధుడు. కనిష్కుడు పామీర్ ప్రాంతంపై దండయాత్ర చేసి కానగర్ కోటను ఆక్రమించాడు. కనిష్కుని సామ్రాజ్యం బోకార నుంచి సింధు వరకు, పర్షియా నుంచి బిహార్ వరకు విస్తరించింది. కనిష్కుడు భారతదేశాన్ని తన దక్షిణ సరిహద్దుగా చేసుకుని కాశ్మీర్ను తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. కనిష్కపురం అనే పట్టణాన్ని కనిష్కుడు నిర్మించాడు. కల్హనుని ప్రకారం కనిష్కుడు మగధ వరకు దండయాత్ర చేసి అక్కడి నుంచి అశ్వఘోషుడు అనే బౌద్ధమత పండితుని తీసుకొచ్చుకున్నాడని తెలుస్తుంది. కనిష్కుడు పాలించిన భూభాగం ఎక్కువ భాగం భారతదేశం అవతల ఉండేది. అయినప్పటికీ ఇతనిని భారతదేశ రాజుగా పరిగణిస్తున్నారు. కనిష్కుని రాజ్యపు రాజధాని పురుషపురం లేదా పెషావర్. ఇది గాంధారలో ఉండేది. కనిష్కుడు బౌద్ధమతాన్ని పోషించాడు. కనిష్కుని ఆస్థానంలో పార్వనాథుడు, వసుమిత్రుడు అనే గొప్ప బౌద్ధమత తాత్వికులుండేవారు. పార్శ్వనాథుని సలహాతో కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో ఉన్న కుండలవనంలో నిర్వహించాడు. ఈ సమావేశానికి అధ్యక్షుడు వసుమిత్రుడు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. చైనా యాత్రికుడైన హువాన్చువాంగ్ ప్రకారం దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశంలో మహాయాన బౌద్ధమతాన్ని తమ అధికార మతంగా ప్రకటించుకుంది. ఈ సమావేశంలోని ముఖ్య అంశాలను రాగి పలకలపై సంస్కృత భాషలో రాశారు. వీటిని ప్రత్యేకంగా నిర్మించిన స్తూపంలో భద్రపరిచారు. ఈ సమావేశంలో బౌద్ధమత మహావిభాషు అనే సంపూర్ణ జ్ఞాన గ్రంథాన్ని తయారుచేశారు. దీనినే త్రిపీటకాలకు వ్యాఖ్యానాలంటారు. కనిష్కుని ఆస్థానంలో బుద్ధచరిత గ్రంథ రచయిత అయిన అశ్వఘోషుడు, మహాయాన మత ప్రచారకుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఉండేవారు. చరక సంహితము గ్రంథం రచయిత అయిన చరకుడు మరియు రాజనీతి తత్వం రచయిత అయిన మాతంగుడు మొదలైన కవులను కనిష్కుడు పోషించాడు. చరక సంహిత అనేది వివిధ రకాల వ్యాధులు, వాటి కారణాలను గుర్తించడం, రక్త ప్రసరణ పరీక్షలు, మానవ శరీర నిర్మాణం, మెదడు పనితీరు మొదలైన వాటి గురించి వివరిస్తుంది. చరక సంహిత గ్రంథంను పర్షియన్ మరియు ఎన్నో భాషల్లోకి తర్జుమా చేశారు. కనిష్కుడు 13 అంతస్తుల అతి ఎత్తైన టవర్ ను కనిష్కపురంలో నిర్మించాడు. పురుషపురంలో గాంధార కడతో నిర్మించిన బుద్ధుని శిల్పాలు, గాంధార, మధుర ప్రాంతాలలో నిర్మించిన బుద్ధుని విగ్రహ శిల్పాలు కనిష్కుని కాలంలోనివి.
కనిష్కుని పురుషపురంలో 400 అడుగుల ఎత్తైన గోపురం, దానిపై బుద్ధ విగ్రహ నిర్మాణాలు ముఖ్యమైనవి. కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరింది. గాంధార, నేటి కాందహార్, గాంధార కళకు ప్రసిద్ధి చెందింది. గాంధార అనేది నేటి కాందహార్ ప్రాంతం. కనిష్కుడు విదేశీయుడైనను భారతదేశ రాజుగా ప్రసిద్ధిగాంచాడు. కనిష్కుడు 41 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కనిష్కుని తరువాత హావిస్కుడు, వశిష్ఠుడు అను బలహీన వారసుల పాలనతో కుషాను సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది. గాంధార కళ. గాంధార ప్రాంతం భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూనదికి కుడి, ఎడమ ప్రాంతంలో కలదు. క్రీస్తు పూర్వం 5వ–6వ శతాబ్దాలలో గాంధార ప్రాంతాన్ని ఇరానియన్లు లేదా పర్షియన్లు పాలించారు. ఆ తర్వాత గ్రీకులు, మౌర్యులు, శకులు, పహ్లావులు, చివరగా కుషానులు వరుసగా పాలించారు. అందువలన గాంధార ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి రూపుదిద్దుకున్నది. గాంధార ప్రాంతంలో బౌద్ధమత వాస్తుకళలు అభివృద్ధి చెందాయి. ఈ కళలపై గ్రీకుల, రోమనుల, పర్షియన్ల ప్రభావం కనిపిస్తుంది. గాంధార ప్రాంతంలో ఉండే బుద్ధుని విగ్రహాలకు గ్రీకు పద్ధతిలో పారదర్శకంగా ఉండే బట్టలు, ఉంగరాలుగా మెలికలు తిరిగిన తల వెంట్రుకలు కనిపిస్తాయి. గాంధార శిల్పకళను శకులు, కుషానులు బాగా పోషించారు. గాంధార కళలో నిలబడి, కూర్చున్న బుద్ధుని విగ్రహాలను చాలా అందంగా చెక్కారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.